Hey guys, Nishant here. Welcome back and good morning from Varkala, Kerala. So it's time to say bye-bye to Varkala. Some other time. Cheppina yoga session kosta. So as of now, we are leaving Varkala. So ippudu sea level nunchi we are going all the way up to 3,900 feet above sea level. We are going to Wagaman. Wagaman vachi Idukki district lo undi Kerala la. So let's start. 100 kilometers done so far. Inka 58 kilometers undi. 1.5 hour ఏమో చూపిస్తుంది. And look at the beauty of Kerala. So ఈ మౌంటైన్ చైన్ అంతా కార్డమమ్ హిల్స్ అంటారు వీటిని. సో దాల్చిన చెక్క అంటారు కదా, దాన్ని ఇంకా అదర్ స్పైస్ ప్లాంటేషన్స్ అన్నీ పెంచుతారు. Hello, the Wagaman Ghats have started. Inka 40 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. Obviously Ghats will slow down, right? బండి స్లో అవుతుందేమో కానీ ఎంజాయ్మెంట్ లో మాత్రం హై ఉంటుంది. ఇట్లా కొల్లి హిల్స్, ఊటీ, యార్కడ్ లాగా హెయిర్ పిన్ బెండ్స్ ఏం లేవు కానీ you will enjoy these Ghats. పర్లేదు, ఈవెన్ inexperienced can ride or drive here, not a problem. Some viewpoint road side. ఇప్పుడే హోమ్ స్టేలో చెక్ ఇన్ చేసిన. దిస్ ఈస్ ద రూమ్. ప్రిటీ బిగ్ ain't it? ఒక్కనికి ఏం తీసుకుంటాం, పెద్ద పెద్ద రూమ్. వాష్రూమ్ చూడండి. నైస్. బట్ యాజ్ యూజువల్గా ఈ రూమ్కి ఒక హైలైట్ ఉంది. దాట్స్ ద వ్యూ. చూస్తున్నాగా ఆ విండో మొత్తం వ్యూనే. ఐల్ షో యూ ఇట్. మొత్తం మౌంటైన్ వ్యూ. చలో ఫ్రెష్ అప్ అయి ఎంత వీలైతే అంత వాగమన్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజుకి. రేపు కూడా ఇక్కడనే ఉంటున్నా, రేపు ఫుల్ ఫ్లెడ్జ్గా. చలో ఫ్రెష్ అప్ అయితే అయినా కానీ ఇప్పుడు ప్రాపర్ ఎండ కొడుతుంది. ఇప్పుడు బయటికి పోతే మాడి మస్తు అయిపోతామేమో అనిపిస్తుంది. మేబీ ఒక 1.5 hour తర్వాత బయటకు పోతే సన్ కూడా గోల్డెన్ కలర్కి వచ్చినాక ద మౌంటైన్ లుక్స్ ఈవెన్ బెటర్, రైట్? మీరు వాగమన్లో స్టే చేయాలనుకుంటే వాగమన్ టౌన్ కన్నా అవుట్ సైడ్ ఆఫ్ ద వాగమన్ స్టే చేయండి. జస్ట్ లైక్ దిస్ హోమ్ స్టే. చాలా అంటే చాలా పడున్నాయి అట్లా కొండల మీద అక్కడక్కడ మస్తు స్టేస్ దొరికిపోతాయి. అసలు స్టేస్కి కొదవేం లేదు. సో తొందరపడి టౌన్లో అయితే బుక్ చేసుకోండి. అంటే అక్కడ కూడా మంచిగా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం లోన్లో ఉంటుంది కదా. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ అండ్ ద వ్యూస్ ఫ్యాంటాస్టిక్. ఓకే, సో టైం 5 o'clock అండ్ ఇక్కడ టీ లేక్ అని ఒక ప్లేస్ ఉంది. జస్ట్ ఆ లేక్ ఏంటంటే టీ షేప్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ పోయి అక్కడ నుంచి మేబీ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుందేమో, చూద్దాం. సారీ, సన్సెట్.
Biscuit. Actually, there's a coordination problem between the staff. So basically రెండు గేట్లు ఉన్నాయి. ఒకటి వెహికల్ ఎంట్రీ గేట్ అండ్ ఇంకోటి బోటింగ్ గేట్. ఈ లేక్ది వెహికల్ ఎంట్రీ గేట్ టికెట్స్ ఇచ్చేసారు, బోటింగ్ది క్లోజ్ చేసేసి. బట్ ఆ బోటింగ్ గేటే లోపలికి పోతేనే మనకు ఆ లేక్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కనీకి ఉంటుంది. సో వి మిస్డ్ ఇట్. ఏదో ఇట్లా ఓపెన్లా ఏదో 2 లోటస్ పాండ్ల చుట్టూ తిరుగుతున్నాం. దాట్స్ అ బ్యూటిఫుల్ సన్సెట్. వాడు గేట్ బంద్ చేస్తుంది, వి గెట్ టు సీ దిస్ బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకు అంటే ఈ టీ లీవ్స్లో అది గ్రీన్ టింట్ ఉంటుంది కదా, ఆ టింటు ప్లస్ ఆరెంజ్ సన్సెట్ది ఆరెంజ్ కలర్ రెండు ఒక దగ్గరకు వచ్చి అసలు ఒక మ్యాజిక్. ఇట్ ఈస్ లైక్ అ మ్యాజిక్. అగైన్ బ్యూటిఫుల్ సన్సెట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, అది అప్పటి పాతది టీ ఫ్యాక్టరీ అనుకుంటా. ఇట్స్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఎనీమోర్. అదే టీ లీఫ్ సార్టింగ్ చేస్తారు కదా, కానీ వస్తుంది. దాని ఎంట్రీ ఇస్తే బాగుంటుంది, రస్టిక్ ఫీల్ వస్తుంది అది లోపల పోతే. బట్ ఇట్స్ క్లోజ్డ్, ఇట్స్ ఫెన్స్డ్ కంప్లీట్లీ, పోలేము అక్కడికి. బ్యాక్ టు హోమ్ స్టే అండ్ ఐ రియలైజ్ దట్ మంచి వ్యూస్ కోసం నేను ఎక్కడ పోవాల్సిన పని లేదు. నా రూమ్ బాల్కన్లో కానీ లేకపోతే పార్కింగ్ ఏరియాల నుంచి కూడా ఐ గెట్ టు సీ దీస్ వ్యూస్. సో టుడేస్ డిన్నర్ ఈ హోమ్ స్టేలోనే చపాతీ, గోబీ కర్రీ అండ్ ఎగ్ బుర్జీ. నాకు ఏడికి పోయినా ఈ మధ్యన ఇవేందో బాగా క్లోజ్ అవుతున్నాయి. ఐ స్టిల్ రిమెంబర్ సకలేష్పుర, సేమ్ బ్రీడ్. నైస్ డిన్నర్ అండ్ నైట్ టైం ఓన్లీ చపాతీ తింటున్నా ట్రావెల్ చేసేటప్పుడు. బికాజ్ ఆల్రెడీ వారం పైన అయిపోయింది నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళి. ఆల్రెడీ ఐ స్టార్టెడ్ పుట్టింగ్ అప్ సమ్ వెయిట్. అండ్ ఇక దానికి తోడు ఇంకా దొబ్బి తిన్నా అంటే ఇక ఇంకా పెరుగుతుంది. సో జస్ట్ టు కీప్ ఇట్ ఇన్ కంట్రోల్, నైట్ టైం చపాతీ అండ్ దాట్స్ అ గుడ్ థింగ్, ఈజీ డైజెషన్. సో ఇంతకుముందు ఇంటికి ఒక వీడియో కాల్ నడిచింది, ఒక చిన్న ఈవెంట్ ఉంది ఇంట్లో, అది మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది నాకు. అది హ్యాపెన్స్. Good morning from the beautiful Vagaman, Kerala. You know, the reason why I don't stay in towns or cities is because of this. ఈ వ్యూస్, ఈ సెరీన్ లొకేషన్స్, ఇంత పాజిటివ్ మార్నింగ్ స్టార్ట్ అక్కడ మిస్ అవుతుంది. అందుకే అవుట్స్కట్స్లో బుక్ చేస్తా ఎప్పుడైనా. సో ఎవరైతే మున్నార్ ఈజ్ ఓవర్ క్రౌడెడ్, ఫుల్ లోడ్ ఎక్కువ ఉంది అక్కడ అనిపిస్తే మాత్రం ట్రై టు కమ్ టు వాగమన్. ఇక్కడ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ వీకెండ్స్ ఎక్సెప్షనల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ద మౌంటైన్ వ్యూస్ పర్ఫెక్ట్. మోర్ దెన్ 1 వీక్ అక్కడ కోస్టల్ ఏరియాలో హ్యూమిడిటీకి, వేడికి, ఎండకి చెమట కారి అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ వీఆర్ ఇన్ ద మౌంటైన్స్ అండ్ ఇక్కడ ప్లెజెంట్ వెదర్. రైట్ నౌ 17 degrees ఉంది. పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ వెదర్ ఉంది. There you go. That's the beautiful sunrise from Vagaman. ఏమన్నా బ్యూటిఫుల్ ఉండేనా అసలు. ఆ మౌంటైన్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పైకి రాగానే వావ్. పొద్దున లేవడం ఈ మౌంటైన్స్లో, ఆ బర్డ్ సౌండ్స్, ఈ సన్ రైజెస్ అసలు మస్తు అనిపిస్తుంది. చలో నౌ లెట్స్ గో ఫ్రెషన్ అప్ అయిపోయి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వాగమన్. చలో ఫ్రెషన్డ్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఏమైనా చేసి లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వాగమన్. బట్ వాట్ అ మార్నింగ్, సీరియస్లీ వాట్ అ మార్నింగ్. పొద్దున లేచి ఇట్లా బాల్కన్లో నుంచి బయటికి రాగానే ద మౌంటైన్స్,
లిటిల్ బిట్ ఫాగ్ ఉండే అండ్ ద సన్ రైజ్, ద బర్డ్స్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్లేస్ ఏంటంటే ప్రాపర్గా దీని బ్యూటీగా అనిపించాలంటే వర్షాకాలంలోనే ఈ మౌంటైన్ పైన ఇప్పుడు ఏదైతే డ్రై గ్రాస్ ఉందో మొత్తం గ్రీన్ కలర్లో వచ్చి అప్పుడు దీని బ్యూటీ ఇంకా ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ని ఇంకా పర్ఫెక్ట్గా చూపించాలంటే డ్రోన్ కావాలి. అగైన్ మన దరిద్రం తెలుసు కదా, ప్రీవియస్ వ్లాగ్స్లో నేను మెన్షన్ చేసిన, ఇట్ క్రాష్డ్. మంచి మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్లో ట్రావెల్ చేస్తున్నాం అండ్ టైంకి డ్రోన్ లేదు. అండ్ ఇంకోటి ఈ వర్షాకాలంలో ఈ ప్లేస్ హైలీ డేంజరస్ అంట, బికాజ్ ఇక్కడ పిడుగులు ఎక్కువ పడతాయంటే ఈ మెడోస్ పైన. సో బీ కేర్ఫుల్ రైనీ సీజన్లో వస్తే. ఈడ చుట్టూ ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని కొండల మీద జనాలు ఉన్నారు. లైక్ ఐ సెడ్, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. వీకెండ్ అంటేనే చాలు పెంట ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అఫ్కోర్స్ ఆ పెంటలో నేను ఒక్కను అనుకోండి. అండ్ మీకు ఇక్కడ కావాలనుకుంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ జిప్ లైనింగ్, సైక్లింగ్, ఏవో ఉన్నాయి. అన్ని చిన్న పూరల ఆటలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఎండ ఎక్కువ పైకి లేవకముందే ఫస్ట్ ఈ ప్లేస్ విజిట్ చేయండి, బికాస్ ఇక్కడ షాడో లాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్ ఎండ ఆన్ యువర్ ఫేస్, మస్తు బొగ్గ అయిపోతుంది. సరే కొంచెం ఇక్కడ పీస్ఫుల్గా కూర్చుందామంటే అట్లా ఏం లేదు, లొల్లి ఉంది. విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్లేస్. Here at Pine Forest, Wagaman, as usual, Janalu Tulli. So this is the full view of Pine Tree Forest in Wagaman. ఎంత థిక్ డెన్స్ ఉంది చూడండి. సో నేను ఇక్కడ చాలాసేపటి నుంచి ఈ పైన్ ట్రీ ఫారెస్ట్ అనే కూర్చున్నా. ఐ మీన్ ఆఫ్ ఆల్ ద ఫారెస్ట్స్ నాకు ఎందుకు పైన్ ట్రీ ఫారెస్ట్ మస్తు అనిపిస్తుంది అంటే, యూ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ స్పేస్ అండ్ అట్ ద సేమ్ టైం షాడో కూడా ఉంటుంది. నాకు ఇక్కడ జనాలు ఉండి డిస్టర్బింగ్ ఉన్నా సరే ఇక్కడనే కూర్చున్నా, బికాస్ దట్స్ అ లవ్ ఐ హ్యావ్ ఫర్ పైన్ ట్రీ ఫారెస్ట్. నేను ఫస్ట్ టైం పైన్ ట్రీ ఫారెస్ట్ని ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం మనాలిలోనే. ఫస్ట్ టైం దాన్ని చూసినప్పుడే ఇంకా క్లోజ్ టు హార్ట్ అయిపోయింది ఈ ప్లేస్. సో వేరెవర్ ఐ గో, పైన్ ట్రీ ఫారెస్ట్ ఉందంటే పక్కా ఆడిపోయి మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాం. I don't know what's the obsession with Bluetooth speakers nowadays. ఇంత మంచి సెరీన్ లొకేషన్స్లా పెద్ద లౌడ్ బ్లూటూత్ స్పీకర్స్ తీసుకొచ్చి ఇక్కడ పాటలు ప్లే చేసి డిస్టర్బింగ్ సమ్ అదర్స్ ప్రెషియస్ టైం. అంటే ఎవ్రీవన్ ఈజ్ బికమింగ్ లైక్ అటెన్షన్ సీకర్స్. ప్రతి ఒక్కరికి అటెన్షన్ కావాలి. మేము లుక్ ఎట్ దిస్ అండ్ డూయింగ్ సంథింగ్ కూల్, రియలీ కూల్ అండ్ స్వాగ్, ఈ ఫీలింగ్లోనే ఉన్నారు జనాలు. ఎప్పుడు బయట పడతారో ఏమో. ఏంద్రా ఇది, పైన్ ట్రీ లాకన్నా వీళ్ళే ఎక్కువ.
గిదారా గ్లాస్ బ్రిడ్జ్. రే 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 ఏందిరా ఇది? ఓ పెళ్ళింగ్లో నేను పోయింది ఇంతకన్నా చాలా పెద్దది, 5 times పెద్దది దీనికన్నా. సో నథింగ్. దానికి 250 అంట, అది కూడా 5 minutes. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ యూ కెన్ డూ హియర్ ఇన్ దిస్ అడ్వెంచర్ పార్క్. నాకు దానికన్నా ఇది మస్తు అనిపిస్తుంది. ఇంట్లోకి ఎలవ్ చేయరు, కానీ ఎలవ్ చేస్తే పోయి ఆ చెట్టు కింద వండుకుంటే ఏం నిద్ర పడుతుంది భయ్. లంచ్ చేసేసిన. సో లంచ్ చేసినాక సీదా రూమ్కి వచ్చి మంచిగా పవర్ న్యాప్ వేసి లేచిన. సో సన్సెట్కి ఏడికి పోదామని ఆలోచిస్తే నేను స్టే చేస్తున్న హోమ్ స్టే కన్నా బెటర్ వ్యూ నాకు ఇంకేది అనిపించలేదు. సో దట్స్ వై స్టేయింగ్ బ్యాక్ హియర్. బట్ అన్ఫార్చునేట్లీ అన్నీ మనం అనుకున్నట్టయితే కావు. మంచి క్లౌడ్ ఫార్మేషన్ వచ్చింది. సన్సెట్ డౌటే, చెప్పలేం, కావచ్చు కాకపోవచ్చు. అండ్ ఈరోజు నేను వాగమన్లో పోవాల్సిన ప్లేసెస్ చూపించిన కదా. యాక్చువల్లీ ఇంకొకటి ఉంటుంది మెయిన్ది, కోటమల వ్యూ పాయింట్ అని ఉంటుంది ఒకటి. యాక్చువల్లీ ఏంటంటే అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి అక్కడ ఉండాలి. సో ఇక్కడ నుంచి అది 9 kilometers సంథింగ్ ఉంది. అయితే అక్కడికి మన వెహికల్స్ పోవు, ఓన్లీ ఆ జీప్స్ మాత్రమే వెళ్తాయి. జీప్ సఫారీ పోవాలి. అయితే ఆ జీప్ కాస్ట్ వచ్చి అరౌండ్ 2000-2500 ఉంటుంది ఒక్క జీప్కి. సో షేరింగ్ ఏమైనా ఉంటుందేమో అని ట్రై చేసిన, బట్ షేరింగ్ లేవు. సో అందుకే అది వదిలేసుకోవాల్సి వచ్చింది. మీరు గ్యాంగ్తో వస్తే మాత్రం ట్రై దట్ ప్లేస్. పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, డోంట్ మైండ్. సో మీరు గ్యాంగ్తో వస్తే మాత్రం ట్రై దట్ ప్లేస్. జీప్ సఫారీ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సన్ రైజ్ చూడండి, మస్తు ఉంటుంది అక్కడి నుంచి, టాప్ లెవెల్లో నుంచి. సో ఈరోజు డిన్నర్ కూడా హోమ్ స్టేలోనే, చపాతీ, గోబీ మంచూరియా అండ్ ఎగ్ కర్రీ. సో దట్స్ వాగమన్ from my side to you guys. So that's it for the video guys. Catch you guys in the next one. Bye bye.